వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. మేము ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్ వెయిట్ లాస్ సలాడ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము. ఇది వైరల్ కుకుంబర్ సలాడ్. మయోనీస్ లేకుండా చాలా క్రీమీ, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేము ఇక్కడ 2 కుకుంబర్స్ తీసుకున్నాము. దానికి ఇట్లా ఒక సైడ్ ఘాటు పెట్టుకొని పీలర్తో మొత్తం బాగా సన్న సన్న పీసులు వచ్చేటట్టు స్కిన్తోనే పీల్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అట్లానే ఘాటు పెట్టుకొని ఆ రెండో సైడ్ కూడా అట్లానే పీల్ చేసుకోవాలి. ఇట్లా అంతా పీల్ చేసుకొని మధ్యలో ఇథనాల్ ఉండే పార్ట్ మాత్రం దీన్ని మాత్రం మనం సాలడ్లో వాడుకోము, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కుకుంబర్ను కూడా తీసుకొని అట్లనే 2 సైడ్లు ఘాట్లు పెట్టుకొని పీల్ చేసుకోవాలి. అండ్ మధ్యలో పార్ట్ అనేది వాడము. ఇట్లా అన్ని సైడ్లు ఇట్లా బాగా పీల్ చేసుకొని ఇట్లా మనకి అన్ని సన్న సన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని తొక్కు తీసి పెట్టుకొని దాన్ని కూడా ఇట్లానే పీల్ చేసుకోవాలి సన్న సన్న పీసులుగా. ఇక్కడే కావాలంటే మీరు లెటస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చెరీ టొమాటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మేము అవన్నీ వేయలేదు, చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాము. ఇక్కడ 2 చిన్న సైజ్ క్యారెట్స్ తీసుకొని ఇట్లా 2 పీల్ చేసుకున్నాము. ఇప్పుడు గ్రీక్ యోగర్ట్ కానీ పెరుగు, నార్మల్ పెరుగు ఉంటుంది కదా, దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్ళంతా వెళ్ళేటట్టు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఇట్లా హంగ్ కర్డ్ వస్తుంది. ఆ గడ్డ పెరుగుని తీసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర, హాఫ్ నిమ్మకాయ తప్ప పిండుకోవాలి. ఇంకా దీనంతా బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. మేము అంతా వేయలేదు, చాలా సింపుల్గా చేసి చూపిద్దామని ఇలా చేసి చూపిస్తున్నాము. అంతే అన్నమాట, ఇంకా అయిపోయినట్టే మన వైరల్ కుకుంబర్ సలాడ్. చాలా ఈజీ రెసిపీ, సో మీరు కూడా ట్రై చేయండి. దానిపైన కొంచెం కారపొడి వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన వైరల్ కుకుంబర్ సలాడ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా అసలు ఎంత క్రీమీగా వచ్చిందో. పెరుగు మాత్రమే వాడాను, ఇక్కడ ఇంకేమీ వాడలేదు. సో సమ్మర్కి మీరు కూడా ఇలా చల్లగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం రత్నాస్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో రేపు కలుగుతాం. థ్యాంక్ యూ, బాయ్.